ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో ఈ యొక్క సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా ఈ గ్రామ పంచాయత్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఎన్నికలు జరుగుతాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎంతో కాలంగా ఈ యొక్క గ్రామ పంచాయత్ ఎన్నికలు జరగాలి, తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 3,600 కోట్లు నేరుగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వస్తుందని చెప్పి గత 22 మాసాల నుంచి మా నాయకులు కార్యకర్తలను చెప్పిన ఈ యొక్క ప్రెషర్ తట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దానిలో సుమారు 90% మంది ఈ ఎన్నికల్లో పాల్గొనడం, అలాగే 54 లక్షల మంది ఈ యొక్క ఎన్నికల్లో ఓటు వేయడం అనేది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నికలు అనగానే ఎన్నికల్లో రాష్ట్రంలో కాక మొత్తం గ్రామాల్లో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఓటర్లకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఎన్నికలు 3 మన ఫేజెస్లో పెట్టి ఈ యొక్క ఎన్నికలు నిర్వహించి ఎన్నికల కమిషన్ ఎక్కడ కూడా దీంట్లో ఎన్నో మార్పులు చేర్పులు జరిపి ఈ ఎన్నికలు నిర్వహించినందుకు కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనలేదు. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి కాళ్ళకు బల్పం కట్టుకొని ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో మున్సిపాలిటీలో ఎన్నికలు పెట్టి అనేకమైన హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఫలితాలు కనుక చూస్తే చాలా తక్కువ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకు వచ్చిందని చెప్పి కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు అనగానే దీనికి ఏంటంటే సింబల్ కానీ, కండువా కానీ, పార్టీ జెండా కానీ, పార్టీ అభ్యర్థులు కానీ ఉండరనే సంగతి కూడా మనందరికీ కూడా తెలిసిన విషయమే. 12,728 పంచాయతీ ఎన్నికల్లో జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం వారి యొక్క ఏంటంటే ఖాతాల్లో సుమారు 7,527 సర్పంచులు గెలిచినామని చెప్పి కూడా మొత్తం చెప్పడం కూడా జరిగింది. అందులో యునానిమస్గా 12,000 మంది, 1,200 మంది, 800 మంది మొత్తం రిబల్స్, అంటే 1,200, 800 కలిపితే 2,000 మంది. వారికి వచ్చిన లెక్క ప్రకారం 8,335 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు. అంటే మేము ఎక్కడ కూడా అంటే ప్రచారం చేయలేదు, కానీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇవ్వాలన్నట్టు గెలిచిందని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇచ్చి 8,335 మంది మేము ఏంటంటే సర్పంచ్లు ఏంటంటే గెలిచినామని చెప్తే, అందులో రిబల్స్ యునానిమస్ 2 కనుక తీసేస్తే వాళ్ళకి వచ్చింది కేవలం 6,335 సర్పంచ్లు. ఇంతకుముందు ప్రభుత్వం సుమారు 90% మాకు అంటే గెలిచినామని చెప్పినారు, తొడలు కట్టుకున్నారు, మీసాలు కూడా తిప్పినారు, వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పినారు. కానీ ఆ పార్టీ అధినేత తొడలు కొట్టుకొని ఇవాళ ఫామ్ హౌస్లో ఏంటంటే పరిమితమైనారు. ఇదే ఒక ఆనవాయితీ. నిన్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నారు, ఇదే లెక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనకు మంచిగా సమర్థవంతంగా నిర్వహించినందుకు అందరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెట్టి ఇదే స్పీడ్తో, ఇదే స్పిరిట్తో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఏంటంటే గెలుస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది.
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే 2029లో అంటే 2028లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీ 2029కి పోస్ట్పోన్ చేసిందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్కు సమర్థిస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మరి దీని గురించి ఒకసారి ఏంటంటే ఆలోచిస్తున్నారు. అలాగే మీరు అనేకమైన ప్లేసెస్లో ప్రచారం చేసినారు, హెలికాప్టర్ తోటి పోయినారు, మంత్రులను తీసుకుపోయినారు. మీరు ఎక్కడైతే ప్రచారం చేసినారో అక్కడ మీకు ఉల్టా రిజల్ట్స్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, కందుకూరు మండలంలో నోటిఫైడ్ ఏరియాగా, ఫోర్త్ సిటీగా, ఐటీ సెంటర్గా, ఫార్మా సిటీగా ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేసినారు మీరు కందుకూరు మండలంలో. అందులో కాంగ్రెస్కు కేవలం 10, భారతీయ జనతా పార్టీకి 12, ఇండిపెండెంట్లు 3 స్థానాలు గెలిచినారు అన్నమాట. అలాగే ఇంకొక ప్లేస్లో మీరు సీఎం ప్రచారం చేసిన బ్యాగరికంచ, ముచ్చర్ల, ఆకుల మేనారం గ్రామంలో బీజేపీ 35 స్థానాల్లో 20 స్థానాలు 100% గెలిచింది. అంటే ఇక్కడ గ్లోబల్ సమిట్ పెట్టి పెద్ద ఎత్తున 100 కోట్లు మీరు ఏంటంటే ఖర్చు పెట్టినా కూడా ఆ ఒక్క గ్రామస్తులు మీ మాట నమ్మలేదు. గ్లోబల్ సమిట్ని నమ్మినారు కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్మలేదు. ఎందుకంటే మీకు ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మీరు ఎంత చెప్పినా కూడా ఫిజికల్గా అక్కడ గ్లోబల్ సిటీ ఏంటంటే మొత్తం పెట్టినా కూడా, సమిట్ పెట్టినా కూడా మీకు ఎటువంటి ఒక సపోర్ట్ కూడా రాలేదు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కిషన్ రెడ్డి గారి గ్రామం తిమ్మాపూర్లో, అక్కడ తొలిసారి ఎస్సీ మహిళ ఏంటంటే సర్పంచ్గా అంజమ్మ అని ఆవిడ ఫుల్ మెజారిటీతో గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఏంటంటే 100 ఓట్లే వచ్చినాయి అన్నట్టు. వార్డు మెంబర్స్ కూడా వచ్చినారు. అలాగే ముదోల్ అసెంబ్లీలో, ముదోల్ ఏంటంటే అసెంబ్లీలో 181 గ్రామాల్లో ఉంటే అందులో 103 గ్రామ పంచాయతీలు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థులు గెలిచినారు. అలాగే నిర్మల్ జిల్లాలో 128 గ్రామ పంచాయతీలు ఉంటే సుమారు 80 పైగా మేమేంటంటే గెలిచినాం. అందులో ఖానాపూర్లో ఇంతకుముందు చెప్పినట్టు పక్కనే ఉన్న నిజామాబాద్ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్, మెదక్లో కూడా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన అభ్యర్థులు ఇండిపెండెంట్గా పోటీ చేసి అటు కాంగ్రెస్కు ఇటు ఏంటంటే బీఆర్ఎస్కు ఫుల్ సపోర్ట్గా వాళ్ళకి ఏంటంటే పోటీ గుండా అక్కడ డబ్బులు పెట్టి అక్కడ మీ ఎమ్మెల్యేలు వచ్చి కూర్చొని ఈ యొక్క ఎన్నికల్లో ఎంతో డబ్బులు కానీ, లిక్కర్ కానీ, అలాగే భయపడించి పోలీసులతో భయపడించినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఈరోజు 1000 పైన మేమేంటంటే గెలిచినాం. చాలామంది చెప్తుంటారు, బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తుంటారు భారతీయ జనతా పార్టీ అంటే కేవలం అర్బన్లో గెలుస్తుంది, రూరల్లో ఎప్పుడు గెలవదని చెప్పి. మాకు 2018-19లో 163 స్థానాలు ఉంటే ఈరోజు 1000 పైన మేమేంటంటే గెలిచినాం. ఓడిపోయిన స్థానాలు కూడా కేవలం 50 సీట్లు ఏంటంటే 50 ఓట్లతో మేమేంటంటే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రిబల్స్ కూడా మీరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి టికెట్ రాకుండా వారికి ఏంటంటే పెడితే కూడా మీ యొక్క ఖాతాల్లో వేస్తున్నారంటే ఇది ఏ విధంగా మీరు ఒక ఫాల్స్ నెరేటివ్, తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది. ఇదే కనుక స్పిరిట్ కనుక మీకు ఉంటే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎందుకు పెట్టారు? నిన్న ఏంటంటే ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తాను, ఇంకొక 6 నెలలు అసలు ఎన్నికలు వద్దు, 6 నెలల దాకా మనం ఏం మాట్లాడొద్దు, మనం ఎంపీటీసీ, జెడ్పీటీసీ కానీ ఆ కార్పొరేషన్ కానీ బాగా ప్రిపేర్ అయిపోవాలంటే డబ్బులు బాగా సంపాదించి మీరు ఏంటంటే ప్రిపేర్ అయిపోవాలని చెప్పి కూడా మరి ఏంటంటే ప్రజలు అనుకుంటున్నారా లేకుంటే మీరు అనుకుంటున్నారా? మీకు 12,728 స్థానాలు కనుక ఎన్నికల్లో కనుక పోటీ చేసి మీరే కనుక ఒక 90% కనుక వస్తే మీరు ఈ మాట అనొచ్చు. కానీ ఇవాళ 50% కూడా రాలే మీకు. అంటే ఇది ఒక పొలిటికల్ రెఫరెండం. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 6 గ్యారెంటీలు, 600 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు మొత్తం తిరస్కరించినారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా లేదు.
కనీసం భూతత్వం పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ దొరకదు అని మీరు పదే పదే చెప్పిన సందర్భంలో ఈరోజు 1000 పైన మాకు మంచి మంచి ఫలితాలు ఇచ్చి, అలాగే సుమారు 1500 మంది ఉప సర్పంచులు, ఒక 10,000 మంది వార్డు మెంబర్స్ కూడా గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కూడా డెవలప్ అయింది. మోదీ గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో డైరెక్ట్గా బెనిఫిట్స్ వచ్చి, ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కనుక గెలిపిస్తే రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన ఆవశ్యకత గురించి ఇవాళ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా ఏంటంటే ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మీరు ఎన్నో ఏంటంటే వాగ్దానాలు చేసినారు. ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇన్నిసార్లు పోయి ఇన్ని గ్రామాల అంటే పంచాయతీలో పోయి ప్రజలకు మభ్యపెట్టి నయాన్నో భయాన్నో గెలిపిద్దామని చెప్పి మీరు పెట్టినా కూడా మీకున్న పరపతి ఇది. అంటే మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క తప్పుడు వాగ్దానాల వల్ల ప్రజలు ఎంత మోసపోయినారో ప్రజలు ఇచ్చిన తీర్పును మనందరం కూడా ఏంటంటే గౌరవించాలి. 2028లో ఎన్నికలు జరగాల్సిన ఎన్నికల్లో మీరు ఈ యొక్క ఎన్నికల్లో వచ్చిన మార్పును, చేర్పును, గెలుపును మరి వాపు చూసి ఏంటంటే బల్బ్ అనుకుంటున్నారా, మరి పక్కన ఉన్న వాళ్ళు మీకు ఏంటంటే రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారా తెలియదు. కానీ ఇదే కనుక స్పిరిట్ ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఏంటంటే గోలు ఫిరాయిస్తున్నారు? మీకే కనుక దమ్ము ధైర్యం కనుక ఉంటే సుప్రీంకోర్టు ముట్టకాయలేసి, హైకోర్టు ముట్టకాయలేసి ప్రజలందరూ కూడా చీ అన్నా కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయి కండువా కప్పుకోలేదు. అది జాతీయ కండువా, అది కేవలం మా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసం పోతున్నాం. ఆ అభివృద్ధి లక్ష్యమే మేమందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారితో మేము మాట్లాడి మా యొక్క డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నామని చెప్తున్నారు కదా. మరి ఈ యొక్క ఎన్నికల్లో కనుక మీకు కనుక రెఫరెండం, మీకు కనుక 8,335 సర్పంచులు కనుక గెలిస్తే తక్షణమే మీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే రిజైన్ చేయించి, రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికల్లో పోతే అప్పుడు తెలుస్తుంది మీకు. అంతేగాని నిన్న కూడా అన్నాడు దమ్ముంటే మీరు ఏంటంటే హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పి. అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని మీరు ఏ విధంగా కూని చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒకటే చెప్తుంది, ఎన్నికల్లో ఎవరైతే ఏ పార్టీ నుంచో గెలిచినా ఆ పార్టీ కనుక మారితే, ఆ అభ్యర్థి కనుక మారితే, ప్రజాప్రతినిధి కనుక మారితే రాజీనామా చేసి ఆ పార్టీల నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీకి రావాలని చెప్పి. ఇదే స్పిరిట్ మీకుందా? ఇదే స్పిరిట్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇవాళ మీకు వచ్చిన స్థానాలు 64 స్థానాలు మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో పదే ఒక 5 మందిని 10 మందిని మీరు డెవలప్ చేసుకొని వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి మీకున్న ముప్పు ఏదైతే ఉందో, ఒక దిక్కు ఏంటంటే ఖమ్మం ఏంటంటే బ్యాచ్, ఇంకో దిక్కు ఏంటంటే నల్గొండ బ్యాచ్. ఎప్పుడెప్పుడు ఈ కుర్చీ ఖాళీ చేద్దాం, ఈ కుర్చీ ఖాళీ చేస్తే మేము ఎప్పుడెప్పుడు ఏంటంటే కూర్చుందాం ముఖ్యమంత్రి పదవిలో. ఎందుకంటే 2028 తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని చెప్పి మీకు ఒక భయం పట్టుకుంది. కనుక ఈ ఎన్నికల్లో ఎట్లయినా గెలిచి హైకమాండ్ మెప్పు ఏంటంటే పొందామని చెప్పి మీరు చేస్తున్న కుటిల రాజకీయం ఎవ్వరు కూడా హర్షించరు. నిజంగా ఈ యొక్క మీరు ఇచ్చిన లెక్క ఏంటంటే తెలంగాణకు సంబంధించిందా, లేకుంటే పక్కన ఏంటంటే కర్ణాటక నుంచి కూడా బీదర్, తర్వాత ఏంటంటే రాయచూరు నుంచి కూడా తీసుకొచ్చి ఆ ఒక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారిని కూడా మీ యొక్క ఖాతాలో వేసినారని చెప్పి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వస్తున్నారు. మీరు ఇటువంటి వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు ఇవాళ నెరవేర్చకుండా ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వేరే పార్టీ నుంచి ఏంటంటే గెలిచిన సర్పంచులు, రిబల్స్లు, తర్వాత యునానిమస్గా గెలిచిన వాళ్ళందరినీ కూడా మీ ఖాతాలో వేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్గా ఈ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చినారో, ఏదైతే వాగ్దానాలు చేసినారో, మీతోటే కాక కేంద్రం నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కూడా మరి వారికి అబద్ధాలు చెప్పి, వాళ్ళకి అబద్ధాలు ఏంటంటే నెరేటివ్ ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పార్టీని అంటే మొత్తం ఏంటంటే గెలవాలని చెప్పి మీరు ఇచ్చిన
ఒక హామీలను ఈరోజు ప్రజలందరూ కూడా అంటే చాలా క్లియర్గా ఈ యొక్క ఎన్నికల్లో ఇచ్చిన మ్యాండేట్ను మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇంకో విషయం, నిన్న అంటే పేపర్లో చూసినాం ఒకటి, మరి ఏమంటున్నారు, తెలంగాణ విల్ బి ఏ ఫ్యాషన్ సెంటర్, తెలంగాణ స్టేట్ ఏంటంటే హైదరాబాద్ ఫ్యాషన్ సిటీ. ఫ్యాషన్ సిటీ అనేది ఒక కొత్త అంటే ప్రపోజల్ తీసుకొస్తున్నారు ఇవాళ. అంటే మనకు చాలా ఏళ్ళ కింద హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ మినరేట్స్ అంటారు, అంటే ఏంటంటే మినరల్స్. ఆ మినరల్స్ పోయి ఏంటంటే సిటీ ఆఫ్ పర్ల్స్ అయిపోయింది, అంటే ముత్యాలు. ప్రపంచ స్థాయిలో ఇన్నోవేషన్ హబ్గా మారుస్తామని చెప్పి ఈ యొక్క సిటీను అకస్మాత్తుగా ఫ్యాషన్ మరియు బ్రాండ్ ప్రమోషన్ సిటీ అనే దాని మీద చేస్తున్న దానికి ఒకసారి మీకు ఈ యొక్క కొత్త ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. మీరు ఇటలీ నుంచి ఫ్యాషన్ డిజైనర్స్ తీసుకొస్తా అన్నారు, ఆమ్స్టర్డామ్ నుంచి తీసుకొస్తా అంటున్నారు. ఇంతకుముందు ఉన్న ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇట్లనే కొబ్బరి నీళ్ళని అన్నట్టు ట్యాంక్మెన్లో ఉన్న నీళ్ళని కూడా ఏంటంటే కొబ్బరి నీళ్ళు చేస్తే మన ముఖం కూడా కనిపిస్తుంది, కింద మన బాటం కూడా కనిపిస్తుంది అన్నారు. తర్వాత ఇంకోటి ఏమన్నారు, మన బిల్డింగ్స్ కడతా అని చెప్పినారు మొత్తం ఏంటంటే ట్యాంక్మెంట్ దగ్గర. ఇటువంటి ఎన్నెన్నో వాగ్దానాలు చేసి రోజుకొక కొత్త వేషం వేసి ఒక కొత్త బిచ్చగాడు తిరిగా రోజు అంటే పాతేయన్నీ మర్చిపోవాలి, ఈ హామీలన్నీ మర్చిపోవాలి. ఇంతకుముందు ఐటీ సిటీ అన్నారు, ఫార్మా సిటీ అన్నారు, తర్వాత గ్లోబల్ సిటీ అన్నారు. ఇవన్నీ పోయినాయి. ఇవాళ రియల్ ఎస్టేట్ పోయింది, ఒక్క ఐటీ ఇండస్ట్రీ రాలేదు, ఒక్క కోర్ ఇండస్ట్రీ కూడా తెలంగాణలో రాలేదు. పక్క రాష్ట్రంకి వెళ్ళిపోతుంది, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది, కర్ణాటకకి వెళ్ళిపోతుంది, తమిళనాడు కూడా వెళ్ళిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా సింగపూర్ మోడల్ పట్టుకొస్తారంట. సింగపూర్ మోడల్ మీరు ఏ మోడల్ పట్టుకొస్తారో తెలియదు, కానీ మొన్న మిస్ వరల్డ్ కాంటెస్ట్ కూడా చేసినారు, మిస్సీని కూడా తీసుకొచ్చినారు. ఫ్యాషన్ సిటీ అవుతుంది, ఫ్యాషన్ డిజైనర్స్ వస్తారు, మన దగ్గర ఫ్యాషన్ ఇండస్ట్రీస్ కూడా పెడతారు, కాస్మెటిక్ ఇండస్ట్రీస్ పెడతానన్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతుంది, మీరు 2 సంవత్సరాల్లో మీరు పోయిన ట్రావెల్, డేవోస్కి పోయినారు, జర్మనీకి పోయినారు, అమెరికా, సింగపూర్, ఎన్నో దేశాలు పోయినారు. మీరు ఒక ట్రూప్ నేర్చుకొని పోయినారు. తెలంగాణలో ఉన్న ప్రముఖులను తీసుకుపోతే అక్కడ పోయిందంటే మొత్తం ఏంటంటే సిగ్నేచర్ చేసినారు. ఇవి ఈ యొక్క 2 సంవత్సరాల్లో తెలంగాణకు వచ్చిన బడ్జెట్ ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఎంత, డబ్బులు ఎంత, ఇది ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి మేము పదే అడుగుతున్నాం. ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో అందరూ అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. పక్కన కర్ణాటకలో చాలాసార్లు అసెంబ్లీలో చెప్పినారు, ఇది హైదరాబాద్ కాదు, ఇది హైపరాబాద్ అని, హైపర్ అన్నట్టు, హైపరాబాద్ అని. అంటే మనం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏంటంటే ఆరంభశూరులు, మొదలు పెడతారు, చేస్తున్నా అని మాట్లాడుతుంటారు, ఎన్నో చెప్తారు. లాస్ట్కి వచ్చే వరకు ఒక ఇష్యూ నుంచి ఇంకో ఇష్యూకి పోతున్నారు. ఫార్మాసిటీ పోయింది, ఐటీ ఇండస్ట్రీ పోయింది, ఒక పెద్ద కోర్ ఇండస్ట్రీ పోయింది. ఇవాళ సిటీ ఆఫ్ ఏంటంటే ఫ్యాషన్ ప్రమోషన్ అంటున్నారు. భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్కు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. డెవలప్మెంట్కు మేము 100% మేము సపోర్ట్ చేస్తాం. డెవలప్ కావాలని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్రం కూడా డెవలప్ కావాలని చెప్పి వికసిత్ భారత్ 2047లో మనం స్వాతంత్రం 100 సంవత్సరాలు ఏంటంటే మొత్తం జరుపుకుంటున్న సమరంలో భారతదేశం నెంబర్ 1 ఎకనామిక్లో ఉండాలని చెప్పి అటు రష్యాను, ఇటు ఫ్రాన్స్ను, ఇటు యుఎస్ఏను కూడా మించి మనం ఉండాలని చెప్పి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భంలో చెప్పినారు. కానీ మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో, కొత్త సిటీ తీసుకొస్తాం, గ్లోబల్ సిటీ, గ్లోబల్ సమిట్, ఫ్యాషన్ సిటీ, పర్ల్ సిటీ, తర్వాత ఐటీ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఇవి ఎవ్వి కూడా ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీను ఒకసారి ఏంటంటే మీరు పక్కన పెట్టిన ఏంటంటే సందర్భాల్లో ఉన్నాయి. కానీ తెలంగాణకి ఎంత డెవలప్మెంట్ అయిందో దాని మీద వైట్ పేపర్ భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. ఇంతకుముందు అడిగినా ఇప్పుడు కూడా అడుగుతుంది. దేశమంతా రామరాజ్యం నడుస్తుంటే తెలంగాణలో మాత్రం ఇదే రావణ రాజ్యం నడుస్తుంది.
రావణ రాజ్యం అంటే అపోజిషన్ మీద మాట్లాడు, అపోజిషన్స్లో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొచ్చుడు, రేపు ఈ ఏంటంటే సర్పంచ్లు మీకు రెబల్స్ ఉన్న సర్పంచ్లు ఏంటంటే మీ ఖాతాలో ఎట్లేస్తారు. ఇదే స్పిరిట్ తోటి మీరు ఎంపీటీసీ కోతారా, జెడ్పీటీసీ కోతారా, కార్పొరేషన్ కోతారా? మీకున్న మంచి ఆపర్చునిటీ ఇవాళ 10 మంది ఎమ్మెల్యేలు ఏవైతే రాజీనామా చేయించి తెలంగాణలో మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి కూడా మేము ఏంటంటే డిమాండ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు నుంచి కూడా ఇవాళ హీరింగ్ కూడా ఉంది. స్పీకర్ గారు కూడా ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి దీని మీద కాలాయపన చేసి నిన్న ఇచ్చిన ఏంటంటే జడ్జిమెంట్ ఏంటంటే వారు బీఆర్ఎస్లో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే సభ్యులు, కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం డెవలప్మెంట్ కోసం అనే ఒక తప్పుడు సమాచారం ఇచ్చుడు. ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది, రాబోయే కాలంలో ప్రజలకు అందరూ కూడా చైతన్యవంతులు చేసి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాల్సిన ఆవశ్యకత గురించి చెప్పడం, అలాగే బీఆర్ఎస్ కాకుండా మీరు అవకాశం ఇచ్చినారు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినారు, బీఆర్ఎస్ ఎంఐఎంకి ఇచ్చినారు, కాంగ్రెస్ ఎంఐఎంకి ఇచ్చినారు. ఈసారి భారతీయ జనతా పార్టీకు గ్రామీణ ప్రాంతాల నుంచి పంచాయత్ పార్లమెంటుకు 2028-29లో ఇవ్వాలని చెప్పి రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అఖండమైన విజయంతో సాధించాలని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పి రామచంద్రరావు గారి నేతృత్వంలో రాబోయే కాలంలో అనేకమైన ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం.